జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండను వెళ్ళడానికి ధార్మిక సంఘాలు పీఠాధిపతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. కారణం ఆయన డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళాలి అని. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు డిక్లరేషన్ అంశం ఎందుకు వచ్చిందన్నది వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ఒక ఉద్రిక్త పరిస్థితి. ప్రశాంతమైన తిరుమలగిరులన్నీ కూడా ఈరోజు హై టెన్షన్లో ఉన్నాయి. ఏం జరగబోతుంది అని, ఎలాంటి అంశాలు వస్తాయని. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు ఆందోళన చెందుతున్న నేపథ్యం. మరి మనతో పాటుగా ఈ ఇష్యూస్పై అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ ఇబ్బందులు ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి. ఆనమ్ గారు మనతో ఉన్నారు, టీడీపీ ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి. నమస్తే ఆనమ్ గారు. ఆనమ్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే ఎందుకు ఇంత చర్చ, ఇంత రచ్చ? చర్చ ఏం లేదండి, ఆయన దాని గురించి చర్చ ఉంటుంది. యాక్చువల్లీ వాస్తవాలు ఇది కదా. ఇప్పుడు ఒకటి, ఆయన క్రిస్టియన్ అని మేము చెప్తున్నాం. నేను ఒక్కనే కాదు, వాళ్ళ సొంత చిన్నమ్మ విమలక్క వైఎస్ విమలారెడ్డి గారు చెప్తున్నారు. ఆమె రాసిన ఆత్మకథలో క్లియర్ కట్ గా 1924 అంటే 100 ఏళ్ల ముందర వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారని ఆమె పుస్తకంలో రాశారు. ఆమె ఒక ఇవాంజలిస్ట్. ఈరోజు ఆమె యేసు ప్రభు సువార్తని ఆమె చర్చిలకు పోయి ఆమె బోధిస్తా ఉంది. సో ఆమె చెప్పింది, ఆమె అబద్ధం చెప్పొద్దని మనం అనుకోకూడదు. ఆమె నిజమే మాట్లాడింది, ఆమె వాస్తవాలే మాట్లాడింది, వాస్తవాలే రాసింది ఆ పుస్తకంలో. ఆ పుస్తకం రాసింది నేను కాదు. క్లియర్ కట్ గా 100 years బ్యాక్ వీళ్ళు వైఎస్ కుటుంబం క్రిస్టియన్స్ అయ్యాము అని క్లియర్ గా చెప్పింది. రైట్, అది పక్కన పెడతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి ఏ పెళ్లి జరిగింది? క్రిస్టియన్ మ్యారేజ్ జరిగిందా, హిందూ మ్యారేజ్ జరిగిందా? ఆలోచించండి. షర్మిలాకి సునీతకి వాళ్ళ హస్బెండ్, ఐ థింక్ ఆయన పేరు గుర్తురాట్లేదు, వాళ్ళిద్దరు పెళ్లి ఒకేసారి జరిగింది. జగన్మోహన్ రెడ్డి పెళ్లి, సునీతమ్మ పెళ్లి ఒకేసారి జరిగింది. బ్రదర్ అనిల్ కాదు, సునీత వివేకానంద రెడ్డి కూతురు నరహరి కదా ఆయన పేరు, ఐ థింక్. సో వాళ్ళ 2 పెళ్లిళ్ళు క్రిస్టియన్ మ్యారేజెస్ జరిగినాయి. సరే, రాజశేఖర రెడ్డి మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయనకి ఏం బెరియల్ చేశారు? దహన సంస్కారాలు క్రిస్టియానిటీతో చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి దహన సంస్కారాలు ఎలా చేశారు? క్రిస్టియానిటీలో చేశారు. మరి ఈయన హిందూ ఏంది? నాకు అర్థం కాదు. ఓకే, నువ్వు హిందూవి రా, నీ శ్రీమతితో రా, నీ పిల్లలతో రా, వచ్చి హ్యాపీగా రండి, గుడికి రండి, ఆ దండం పెట్టుకోండి, దేవుడికి క్షమాపణ చెప్పండి, మీరు చేసిన తప్పులన్నీ క్షమాపణ కోరుకోండి. ఆ కుటుంబంతో రాడు, ఒక్కడే వస్తాడు. ఓకే, అది కూడా పక్కన పెడతాము. ఇతను ఓదార్పు యాత్ర అప్పుడు ఫస్ట్ టైం అతని జీవితంలో తిరుమలకు వచ్చింది, వాస్తవం కాదా? దాని ముందర ఎందుకు రాలేదు? ఓదార్పు యాత్ర ముందర ఎప్పుడైనా తిరుమలలోకి వచ్చారా? సరే, ఈ నడి మధ్యలో వైఎస్ కుటుంబం ఎవరైనా తిరుమలకు వచ్చారా? ఒక రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన బ్రహ్మోత్సవాలప్పుడు వచ్చి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు, వస్త్రాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాడు దేవుడికి. ఆయన కాకుండా ఇంకా ఎవరైనా వాళ్ళ కుటుంబంలో తిరుమలకి వచ్చి ఒకసారి దర్శనం తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? లేవు. ఓకే, అది కూడా పక్కన పెడతాము. నువ్వు క్రిస్టియనా హిందూ అని ఓపెన్ గా చెప్పి, ఈ రోజు నుంచి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూని, నేను హిందూగానే ఉంటాను అని చెప్పినప్పుడు ఇవన్నీ నువ్వు డ్యూయల్ ప్లే రాసేదానికి లేదు కదా. నువ్వు ఒక ఎలక్షన్స్ అప్పుడు మీ శ్రీమతి ఏమో